టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీళ్ల రామమోహన్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఉద్యమకారుడు స్వర్గీయ తమనాంపల్లి అమృతరావు 35వ వర్ధంతి వేడుకలు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పాల్గొని తమనాంపల్లి అమృతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగాల ప్రతిఫలమే స్టీల్ ప్లాంట్ అని, ఆంధ్ర రాష్ట్రం కోసం, విశాఖ ఉక్కు కోసం కృషి చేసిన నాయకుడు తమనాంపల్లి అమృతరావు స్వాతంత్రోత్సవంలో గర్జించిన గుంటూరు పోరాట కీర్తి పొట్టి శ్రీరాములు కంటే ముందే ఆంధ్ర రాష్ట్రం కోసం గలమెత్తిన అమృతమూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు, స్టీల్ ప్లాంట్ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి నమ్మి సింహాద్రి, బలిరెడ్డి సత్యనారాయణ, చెరుకూరి నాగేశ్వరరావు, పంచదారుల ఉగ్రం, మోల్లి చిన్నోడు, సిహెచ్ కన్నారావు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం గురించి నిర్విరామంగా ఆమరణ నిరాహారదీక్ష చేసినటువంటి టి అమృతరావు గారి 35వ వర్ధంతి సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఏ ఆశయంతో అయితే పోరాటం చేశారో దాని సాధన గురించి టీఎన్టీసీగా తెలుగుదేశం పార్టీ పరంగా కృషి చేస్తూ ఇది ప్రభుత్వ రంగంలో ఉండే విధంగా మేము పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. తదుపరి మే 13వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు, అందులో ఎన్డీఏ కూటమిగా మేము అందరూ పోటీ చేస్తూ ఉన్నాం. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గాజువాకలో ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థి జగ్గునాయుడు గారు తదితర బృందం అంతా కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, బీజేపీ మీద పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఈవేళ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందంటే ఆనాడు 1998, 2001 నాడు వాజ్పేయి గారు, ఎవరి ప్రముఖులు అందరూ తెలుసు, కరుణానాయుడు గారు, మూర్తి గారు, గంటా శ్రీనివాసరావు అవన్నీ కృషి చేశారు. కాబట్టి ఇవాటి వరకు ప్రభుత్వ రంగంలో ఉంది. ఈవేళ మీరు ఏ పక్షాన్ని చేయలేరు. ఇండియా కూటమి ద్వారా గాజువాకలో సిపిఎం పోటీ చేస్తూ ఉంది. ఒక ఎంపీ చేసుకున్నాం సిపిఐ సిపిఎంలు కూడా. జీవీఎంసీ ఎన్నికలలో రాష్ట్రంలో ఎక్కడా పొత్తు లేకపోయినప్పటికీ కూడా 72, 78 డివిజన్లో సిపిఎంకి, సిపిఐకి ఇవ్వడం జరిగింది. మా పల్లా శ్రీనివాసరావు గారు, కరుణానాయుడు గారు ఆలోచించి మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి మీకు వదిలిపెట్టాం అన్నారు. మేము వాళ్ళు ఆహ్వానించాం. నేను కానీ లెనిబాబు గారు మేము ఆయన పోటీదారులైనా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. ఈవేళ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు బేషరతుగా పొత్తు లేకపోయినా మీకు సీట్లు కేటాయించారు. ఇప్పుడు అదే పల్లా శ్రీనివాసరావు గారు 8 రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేసి స్టీల్ ప్లాంట్ గురించి నిర్విరామంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. మీరు ఇండియా కూటమిని పక్కన పెట్టి స్థానిక అవసరాల దృష్ట్యా, స్టీల్ ప్లాంట్ అవసరాల దృష్ట్యా మీరు పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా భరత్ గారు, పంచగల్ రమేష్ బాబు గారు పెందుర్తి, అనకాపల్లి సీఎం రమేష్ గారు పోటీ చేస్తారు. స్టీల్ ప్లాంట్ సంబంధించి ఉంటున్నారు.